ఎప్పట్లా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశాను. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నా. దానికంటే ముందు కొంచెం జలుబు చేసింది. మీకు కష్టంగా ఉన్నా అడ్జస్ట్ అవ్వండి. తప్పదనమాట ఇక. గొంతు అంత మంచిగా లేదు. ఇంకా ఈరోజు కొత్తగా ట్రై చేశానని చెప్పాను కదా! వీడియో అయితే చాలా బావుంటది అని అనుకుంటున్నా. మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నా. ఇంక వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పేసేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? మేము కూడా బావున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడూలాగా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశాననమాట. ఇలా మన ఛానల్‌లో ఫస్ట్ టైం ఇలా వీడియో పెట్టడం. ఎప్పుడు వాకిళ్ళు ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం, కడుక్కోవడం ఇంక ఇదే అయిపోతుంది కదా! అలా కాదు, కొంచెం చేంజ్‌గా ఉంటది. ఎలా ఉంటదో ట్రై చేద్దామని చెప్పి ఈసారి కొత్తగా ట్రై చేశాననమాట. ఇంకా ఎప్పట్లాగే పొద్దున్నే లేచాను. బయటంతా వాకిళ్ళు ఊడ్చి, కడిగి ముగ్గులు పెట్టేశాను. ఇంకా గిన్నెలు కూడా కడిగేసుకున్నాననమాట. ఇల్లంతా శుభ్రం చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా వీడియో స్టార్ట్ చేశాననమాట. ఇంకా వంట చేయడం. ఇంకా మా వారు రాత్రి కాదులెండి, నిన్న పొద్దున పూట కూరగాయలయి తీసుకొచ్చారనమాట. ఇంకా నాకు కుదరలేదు సర్దుకోవడానికి. ఇంకా ఇప్పుడు సర్దుకుంటున్నాను. అదొకటి ఈ ఎండలకి కొంచెం కూరగాయలు కూడా అంత ఫ్రెష్‌గా ఉండలేదనమాట. వడిలిపోయినట్టుగా ఉంటున్నాయి. ఇంక తప్పదు కదా! ఇంక ఉన్న వాటిల్లోనే కొంచెం మంచిగా ఉన్నాయి చూసి తీసుకొచ్చారు. అందుకే ఎక్కువ రకాలు కూడా తీసుకురాలేదనమాట. ప్రతిసారి ఏం చేస్తారంటే వారానికి సరిపడా ఒకేసారి కూరగాయలు తీసుకొస్తారు. ఇంక తీసుకురాంగానే నేను ఏటికవి శుభ్రం చేసుకొని సర్దుకుంటాననమాట. ఇంక కూరగాయలు బాలేదు కదా అని చెప్పేసి ఇంకా 4 రకాలే తెచ్చారు. టమాటాలు, బంగాళదుంపలు, వంకాయలు, అలాగే పచ్చిమిరకాయలు, బెండకాయలు కూడా తెచ్చారనమాట. ఇదేంటక్క ఇక్కడ 3 రకాలే కనిపిస్తున్నాయని మీకు డౌట్ రావచ్చు. నేను ముందే చెప్తున్నా. ఇంక బెండకాయలు నిన్న సాయంత్రం కర్రీ ఏం లేదు అని చెప్పేసి తీసి ఫ్రై చేశాననమాట. ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ సర్దుకుంటా ఉన్నాను. ఇంక ఈరోజైతే వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే టమాటాలు, బంగాళదుంపలు అయితే కొంచెం 2 రోజులు ఉంటాయి గానీ, వంకాయలు కూడా ఇప్పటికే కొంచెం వడిలిపోయినట్టుగా ఉన్నాయన్నమాట. అందుకోసం ఈరోజు వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. ఇంక కూరగాయలు అవన్నీ సర్దుకున్న తర్వాత ఇంక వంట స్టార్ట్ చేయాలి. ఇంక ఈ మధ్య కూరగాయలైతే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టట్లేదు. ఒక పచ్చిమిర్చి వరకే పెడతాననమాట. అంటే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీట్రూట్ వీటి వరకే నేను ఫ్రిడ్జ్‌లో పెడతాను. మిగతా ఏయి పెట్టట్లేదు. అంటే కోవిడ్‌కు ముందు ఎన్ని రకాలు తెస్తే అన్ని రకాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేదాన్ని. ఇంకా కోవిడ్ టైంలో మనందరికి తెలియని విషయం ఏముంది. ఇంక అవన్నీ కడిగి దాంట్లో పెట్టాలి అంటే నాకు మనసొప్పట్లేదనమాట. ఎందుకంటే నేను సంవత్సరానికి సరిపడా అన్ని రకాల పచ్చళ్ళు పట్టుకొని ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటాను. మాకు ఫ్రిడ్జు అంటే ఇంక పచ్చళ్ళు పెట్టుకోవడం, పాలు, కూరగాయలు పెట్టేదాన్ననమాట అంతకుముందు. ఇంకా మిగతా ఇంకేయి పెట్టను. తర్వాత ఈ కోవిడ్ తర్వాతయితే అసలు కూరగాయలు పెట్టడం కూడా మానేశాననమాట. ఇంక మనకి పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా ఇలాంటివంటే అసలు ఉండవు కాబట్టి ఊరికే వడిలిపోతాయి అని చెప్పి ఇంకా ఆటి వరకైతే ఫ్రిడ్జ్‌లో పెడతన్నా. ఇంక అందుకోసం ఎక్కువగా అదివరకు తెచ్చుకున్నంత ఎక్కువ రకాలు కూడా తెచ్చుకోవట్లేదనమాట. ఎందుకంటే మా వారు డైలీ పొన్నూరు ఎళ్తానే ఉంటారు. ఇంకా 4 రోజులకి, 3 రోజులకి సరిపడా ఇంక అట్లా తెచ్చుకుంటున్నాము. అంతకుముందయితే వారానికి, 10 రోజులకి అట్లా తీసుకొచ్చేవాళ్ళనమాట. ఈ మధ్య అయితే కొంచెం తగ్గిచ్చాంలెండి. ఇంకొకొకసారి వారానికి సరిపడా కూడా తెస్తా ఉంటారు. ఇంకా కూరగాయలు ఫ్రెష్‌గా ఉన్నదాన్ని బట్టి తెస్తా ఉంటారనమాట. ఇంక కూరగాయలు సర్దుకోవడం అయిపోయినంక వంటయితే స్టార్ట్ చేశాను. ఏంటో అసలు విషయం వదిలేసి ఏంటేంటో చెప్పేసేస్తున్నా. ఫ్రిడ్జ్‌లో ఎందుకు పెట్టను అంటే, పచ్చళ్ళన్నీ అన్ని రకాల పచ్చళ్ళు ఫ్రిడ్జ్‌లోనే ఉంటాయి గదా! ఇంక కూరగాయలు కోవిడ్ టైంలో ఎవరు పడితే వాళ్ళు పట్టుకుంటారు. అట్లా అదొక గిలి ఏర్పడింది గదా మనకి. కూరగాయలన్నీ కడుక్కోవాలి. అప్పుడు కూరగాయలేంటిలెండి, కూరగాయలు, సరుకులు అన్నీ కడిగి శుభ్రం చేసి సర్దుకునేవాళ్ళం గదా! ఇంక అట్లా గిలొచ్చేసిన తర్వాత ఇప్పటికి గూడా నాకు ఆ రోగం బాలేదనమాట. కూరగాయలు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి అంటే నాకు అదే గుర్తొచ్చేది. ఎందుకంటే సంవత్సరానికి సరిపడా నిలవుండే పచ్చళ్ళు ఆ పక్కనే ఉంటాయి గదా! ఇంకా ఏంటో అదొక రకమైన జబ్బు ఏర్పడిందనమాట నాకు. అదొక రకం గిలయిపోయింది. ఇంక అప్పటి నుంచి కూరగాయలు ఫ్రిడ్జ్‌లో పెట్టడం మానేశాననమాట. ఇంకా ఆ సంగతి వదిలేసి ఇంకా మన వంట కార్యక్రమంలోకొచ్చేసేద్దాము. ఇంకా ఒక పక్కన రైస్ అయితే కడిగి పెట్టాను. ఇంకా ఇంకో పక్కనేమో పాలు గాసి అంటే సాయంత్రం పెరుగు కోసం తోడుబెడదామని జెప్పి పాలైతే పెట్టేశాను. ఇంకా అవి 2 పొయ్యి మీద పెట్టేసి ఇంక ఈరోజు కర్రీ కోసం అని జెప్పి ఆహ్, కారం అయితే రెడీ చేస్తున్నా. చిన్నుల్లిపాయ కారం. ఇంకా ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, ఉప్పు వేసి ఫస్ట్ అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నా. చిన్నుల్లిపాయ కారం అందరికీ తెలిసిన విషయమేలెండి. కాకపోతే ఏదో నా తృప్తి కోసం చెప్తున్నా. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు గదా! అంటే నేనింకా వాటిల్లో ధనియాలు అట్లా ఏమెయననమాట. మేము ప్రతిసారి చెప్తాను గదా! మషాలాలు చాలా తక్కువ అని. ఇంకేదైనా సరే పాతకాలం పద్ధతిలోనే చేసుకుంటాము. ఇంక మాకందరికీ అలాగే అలవాటయిపోయిందనమాట. మాకు, పిల్లలకైనా, ఇంకా మా అమ్మ, అమ్మమ్మలు, మా అత్తయ్య వీళ్ళందరూ ఎలా చేస్తారో ఇంకా అదే అలవాటయిపోయింది. ఇంక మా ఇంట్లో కూడా అందరికి అట్లా చేస్తేనే ఇష్టమనమాట. ఇంక ఇంట్లో వాళ్ళకి ఎట్లా ఇష్టమైతే ఇంక అంతే మనం గూడా ఫాలో అవుతాం గదా! ఇంకా నేను కూడా అంతే అనమాట. ఇంక నేను ఏ కర్రీ వండినా సరే దాంట్లోకి మషాలాలు అంటే అల్లం చిన్నుల్లిపాయ గానీ, ఇట్లా ఫ్రైలోకి చిన్నుల్లిపాయ కారం బావుంటది గదా! అదైనా సరే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు అట్లా ఫ్రెష్‌గా యేసుకుంటాననమాట. అప్పుడే స్మెల్ బావుంటది. టేస్ట్ కూడా బావుండిద్ది. అందుకని జెప్పేసి ఎప్పటికప్పుడు చేసుకుంటా ఉంటాను. ఇంక ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత
ఇంకా చిన్నులపాయి, జీలకర్ర, కరివేపాకు ఇవి కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేశాను. ఇంక మనకి చిన్నులపాయ కారం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేయాలి. ఇంతకీ నేను ఏం కర్రీ చేస్తున్నానో చెప్పలేదు కదా, వంకాయ కూర చేస్తా అని చెప్పాను కానీ ఏం కర్రీయో చెప్పలేదు కదా. ఈ కర్రీ అయితే మా వారికి చాలా ఇష్టం అనమాట. వంకాయలు అంత చిన్న చిన్నవి తెచ్చారు అని అంటే ఇంకా మా వారికి గుత్తొంకాయ కూర చేయాలని అర్థం. ఇంకా రోజు పెట్టినా తింటారనమాట, అంత ఇష్టము. ఇంక ఈ రోజు అయితే గుత్తొంకాయ కర్రీ చేద్దామని చెప్పి ఇంకా కారం కూడా మిక్సీ పట్టేశాను. ఇంకా మా వారికని కాదు, పిల్లలకైనా, నాకైనా, మా అత్తయ్యకైనా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తింటారనమాట ఈ గుత్తొంకాయ కర్రీ. అందులోనూ నేను చేసిన కర్రీ అయితే మా వారికి ఇంకా ఇష్టం. ఇంకా మా వారికి ఎంతో ఇష్టమైన గుత్తొంకాయ కర్రీ ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపించేస్తా. ఇంకా కారం మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మనకి గుత్తొంకాయ అంటేనే వంకాయలు మనం ఇట్లా ముక్కలు కట్ చేయకుండా కాయని ఇట్లా ఊరికే ఘాట్లు పెట్టుకుంటాం అనమాట. ఇంకా పుచ్చులు ఉన్నాయా లేదా చూసుకొని ఇంకా ఫస్ట్ అయితే కాయలన్నీ కట్ చేసుకుంటున్నాను. మనకి ఎప్పుడైనా సరే గుత్తొంకాయకి ఎంత చిన్నగా ఉంటే అంత తొందరగా ఉడుకుతాయి. అదొకటి, ఉప్పు కారం కూడా బాగా పట్టిద్ది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. లేతకాయలు అయితే బాగుంటాయి అనమాట. ఇంకా పక్క కర్రీని చూపిస్తా. ముక్కలు ఎగరేయటం సరిపోయింది. నన్నైతే తిట్టుకోబాకండి అబ్బా. ఏం చేస్తాను చెప్పండి, జలుబు ఉంది ఫుల్గా. వాయిస్ ఇస్తా అక్కడికి మధ్యలో ఆపి ముక్కు తుడుచుకుంటా ఉన్నాను. అయినా కూడా మధ్యలో నాకు తెలియకుండానే ఇట్లా ఇట్లా అంటున్నాను. ఇంకా తప్పదు కదా, నేను ముందే చెప్పాను కొంచెం వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి అని. ఇంకా మీరు తిట్టుకున్నా నేను చేయగలిగేది ఏం లేదు. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇంకా సన్నగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను కదా. కట్ చేసుకున్న వాటిల్లో మనం మిక్సీ పట్టుకున్న చిన్నులపాయ కారం అయితే వేసేసి ఇంక దీంట్లో కొంచెం మనకి వెన్నపూస కానీ లేకపోతే పేరు నెయ్యి కానీ వేసుకొని ఇట్లా మసాలా లాగా, అంటే ఉల్లిపాయ, కారం, ఆ నెయ్యి వేసి కలుపుకొని అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్లో పెట్టుకొని కర్రీ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే నా దగ్గర వెన్నపూస కానీ నెయ్యి కానీ లేదనమాట. అందుకని నేను వేయలేదు. ప్రతిసారి నేను గుత్తొంకాయ వండాను అంటే ఖచ్చితంగా నెయ్యి కూడా వేస్తా. ఇంక మనకి ప్రస్తుతానికి లేదు కాబట్టి ఇంక మామూలుగా చేస్తున్నా. కానీ టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం కట్ చేసుకున్న వంకాయలన్నీ ఇట్లా మనం కలుపుకున్న మసాలా అంతా దీంట్లో పెట్టుకోవాలన్నమాట. గుత్తి వంకాయలో కూడా 2-3 రకాలు చేయొచ్చు అనమాట. ఇదైతేనేమో మామూలుగా మన అంటే డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా ఇట్లా మగ్గించుకుంటాం అనమాట. మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గించుకుంటాం ముక్క అంతా మెత్తగా ఉడికేలాగా. గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా అట్లా గ్రేవీతో చేసిన గుత్తి వంకాయ కూడా చూపించుతాను. ఇంక ఈరోజు అయితే మాత్రం ఇట్లా అంటే గుజ్జుకూర, అంటే గుజ్జుకూర కాదు, ఫ్రై కాదు, నార్మల్గా ఉంటుందన్నమాట. నేను ప్రాసెస్ చూపించుతాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మన దగ్గర ఉన్న మనం కట్ చేసి పెట్టుకున్న, మన దగ్గర ఉండేది ఏంటి నా బొంద మనం కట్ చేసి పెట్టుకున్న, మనం కూడా కాదు, నేను కట్ చేసి పెట్టుకున్న మిగతా వంకాయల్లో కూడా ఇంకా మొత్తం ఇట్లా పెట్టేసుకుంటున్నాను అనమాట. మసాలా అంతా ఇట్లా కూర్చేసుకొని ఇంకా అవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం కర్రీ చేసేసుకోవటమే. ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసేదనమాట. అంటే నాన్న వాళ్ళు వంగ తోటలు వేసేవాళ్ళు. ఇంక చేలో కాయలు కోయటానికి అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళేవాళ్ళు అనమాట. ఇంకా సాయంత్రం వస్తూ ఇంకా గుత్తి వంకాయ చేయాలనుకున్నప్పుడల్లా, అంటే రోజు కాయలు మొత్తం ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గరే గేడ్ చేసేవాళ్ళు. గేడ్ చేయటము అంటే పుచ్చులు కానీ లేకపోతే ఏదన్నా వంకర టింకరగా ఉన్న కాయలు కానీ అట్లా వేరు చేసి మంచిగా ఉన్న కాయలన్నీ ఒక సైడ్ పెట్టేవాళ్ళు అనమాట. ఇంకా మంచిగా ఉన్న కాయలు మార్కెట్కి తీసుకెళ్లేవాళ్ళు. ఈ పుచ్చులు ఇవన్నీ ఇంకా పడేసేవాళ్ళు అనమాట. లేదు ఎవరన్నా ఇంటి పక్కల వాళ్ళు తీసుకెళ్ళి వండుకుంటాం అనుకున్న వాళ్ళు వాళ్ళే వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. ఇంకా అయితే అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, గేడ్ చేయటం అంటే ఏంటి అని. కొంతమందికి తెలియదు కదా, ఒక్కో సైడు ఒక్కోలా ఉంటుంది కదా భాష, అందుకోసం ఇంత వివరంగా చెప్తున్నా. ఇంకైతే ఇంకా అమ్మ గుత్తొంకాయ చేయాలనుకున్నప్పుడు చిన్న చిన్న కాయలు ఇట్లాగే లేతగా ఉన్న కాయలు తీసుకొచ్చి ఇట్లా గుత్తొంకాయ కూర చేసేదనమాట. అన్నయ్య వాళ్ళకి కానీ, నాకు కానీ, నాన్నకు కానీ, మా అందరికీ చాలా ఇష్టము. ఇంకా అమ్మ చేత్తో చేసిన కూర ఏదైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అందులోనూ మన చేలో ఫ్రెష్గా అప్పటికప్పుడు చెట్టును కోసిన కాయలు కదా, అసలు అమృతంలాగా ఉండేదనమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు. ఏదో పాట కూడా ఉంది చూసారా, ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి అన్నట్టు నా పాట దడుచుకోబాకండి. నా గొంతే బాగోలేదు, ఇంకా నేను పాడటమే అంతంత మాత్రం. దానికి తోడు గొంతు దరిద్రంగా ఉంది, దడుచుకోబాకండి. ఏదో సరదాగా అట్లా పాడాను. అయితే ఇంకా గుత్తి వంకాయ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి.
ఇంకా చెట్టును ఫ్రెష్‌గా అప్పుడప్పుడు కోసిన కాయలైతే ఇంకా అమృతంలాగా ఉంటాయన్నమాట. ఇంకెన్ని సార్లు చెప్పినా తక్కువేలెండి. ఇంక మనం చేసే విధానంలోకి వచ్చేసేయండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అది వేడైన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ కూడా వేడైన తర్వాత పచ్చెనగపప్పు, అలాగే మినపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు ఇవన్నీ వేసిన తర్వాత అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి, ఇంక మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు ఇవి కూడా వేయాలనమాట. ఇంక ఇవి కూడా వేసిన తర్వాత సిమ్‌లో పెట్టుకొని వండుకోవాలనమాట ఈ కూరంతా. ఎందుకంటే మనం కాయలు వేసాం గదా! సిమ్‌లో పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటది. ఇంకా ఆ కాయలు వేసిన తర్వాత ఈ కొంచెం మనకి ఎక్స్‌ట్రాగా ఈ ఉల్లిపాయ తొక్క అది ఉంది గదా! ఇంకా అది కూడా వేసేసి ఒక్కసారి అట్లా ఎగరేసి మూత పెట్టడమేననమాట. ఇంక మనం ఈ ప్రాసెస్ అంతా కూర మనకి ముక్క మెత్తగా మగ్గే వరకు గూడా సిమ్‌లో పెట్టుకొని వండుకోవడమే. ఎందుకంటే మనం కాయలు వేసాం గాబట్టి ఇంకా సిమ్‌లో పెట్టి వండుకుంటే అడుగంటకుండా ఉండిద్ది. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇట్లా ఎగరేసి మూత పెట్టేసాను. ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత అప్పుడు మళ్ళీ కర్రీ ఎలా ఉంది అనేది చూయించుతాను. ఇంక మనం ఏం పని చేసినా ఈ వంటగదిలో ఉన్నంత సేపు ఈ క్లాత్ పెట్టి ఇలా తుడవటం ఇంక ఇదే పనిలో ఉంటామనమాట. ఇంక ఇది పట్టించుకోబాకండి. మన చేతులు కుదురుగ్గా ఉండవులెండి. ఇంక ఎంతసేపు తుడుస్తానే ఉంటా. అదొక ఏమంటారు దాన్ని? అదొక జబ్బనుకోండి. ఎంతసేపు చేతులు ఆడిస్తానే ఉంటా. వంటంతా అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి నీట్‌గా తుడుచుకుంటే బావుండిద్ది అని అనుకోం గదా! అలా తుడుచుకుంటే సరిపోయేదానికి ఏంటో ఇక చేతులు ఆడిస్తానే ఉంటా. ఇన్ని వీడియోలు తీశాను గానీ, ఇన్ని సార్లు వాయిస్ ఇచ్చాను గానీ, ఈ వీడియోకి వాయిస్ ఇచ్చినంత సేపు ఏ వీడియోకి వాయిస్ ఇవ్వలేదు. ఒకటి నాకు జలుబు చేయటం ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తున్నాననమాట. జలుబు చేస్తే ముక్కొక్కటే పని చేయదు అంటారు. ఆహ్, నాకు మైండ్ గూడా పని చేయట్లేదనమాట. ఒకటి చెప్పబోయి ఒకటి చెబుతా ఉన్నాను ఇందాక నుంచి. అందుకని కట్ చేయటం, మళ్ళీ కొంచెం ఇవ్వటం, మళ్ళీ కట్ చేయటం. ప్రతిసారి ఒకసారి వీడియో స్టార్ట్ చేశానంటే ఎక్కువగా అంటే మధ్యలో ఎవరన్నా వచ్చి పిలవటమో, లేకపోతే ఇంకేదైనా బయట సౌండ్ వినపడటమో అలా జరిగినప్పుడే నేను మధ్యలో వాయిస్ ఇవ్వటం ఆపుతాను. అలాంటిది ఈరోజు అసలు ఎన్ని సార్లు ఆపానో, ఎన్ని సార్లు మొదలుపెట్టానో అంతే లేదనమాట. దానికి కారణం ఏంటయ్యా అంటే మైండ్ ఒకటి ఆలోచిస్తుంది. నా చేతులేమో వీడియో ఆన్ చేసి వాయిస్ ఇవ్వటానికి నా చేతులు పనిచేస్తున్నాయి. అంటే మైండ్ ఒకటి, బాడీ ఒకటి సెపరేట్ పనులు చేస్తా ఉన్నప్పుడు ఇంక ఇలానే ఉంటదనమాట. ఒకటి చెప్పబోయి ఇంకోటి చెబుతా ఉంటాము. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇంక కర్రీ అయితే మాత్రం చక్కగా తొందరగా మగ్గిపోయిందనమాట. చూడటానికి గూడా భలే కలర్‌ఫుల్‌గా అంటే చూడటానికే తెలిసిపోతుందనమాట టేస్ట్ బావుంటది అని. మనం ఎప్పుడైనా సరే ఏ కర్రీ చేస్తున్నా మనకి చేసేటప్పుడే అర్థమైపోయిద్ది. ఆ స్మెల్ గానీ, చూడటానికి కలర్‌ఫుల్‌గా కనిపించింది అంటే మాత్రం టేస్ట్ సూపర్‌గా ఉంటదని అర్థం అనమాట. అది ఇంక మనకి ఎవరు ప్రత్యేకంగా బావుంది అని చెప్పాల్సిన పని కూడా లేదు. ప్రతిరోజు వంట చేసే ఆడవాళ్ళకి అది అర్థమైద్దిలెండి. ఇంకా ఆ విషయం అలా ఉంచితే, ఇంకా వంట చేయటం అయిపోంగానే ఇంక మా వారు బయట నుంచి "అబ్బో! ఈరోజేంటో వాసన గుమాయిస్తుంది" అంటా వస్తున్నారు. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత మేమందరం కూర్చొని భోజనం అయితే చేస్తున్నాం అనమాట. ఇంకిక్కడ మా వారు, నేను, హనీ ముగ్గురం ఒకేసారి కూర్చొని భోజనం చేస్తున్నాం. ఎక్కువగా అందరం కలిసి ఒకేసారి తింటాము. సాయంత్రం పూట అయితే మాత్రం ఖచ్చితంగా అందరం తింటాం. పొద్దున పూట అయితే ఒక్కొక్కసారి మా వారు మిస్ అవుతా ఉంటారు. ఒక్కొక్కసారి పిల్లలు మిస్ అవుతా ఉంటారు. అలా జరుగుద్దనమాట. సాయంత్రం పూట మాత్రం ఖచ్చితంగా అందరం కలిసే కూర్చొని భోజనం చేస్తాం. మా వారికి ఎంతో ఇష్టమైన గుత్తొంకాయ కర్రీ చేసి మా వారి దగ్గర మార్కులు కొట్టేసా నేను. ఇంకా మా వారికని కాదులెండి చెప్పాను కదా! ఇంట్లో అందరికి ఇష్టము అని చెప్పి. ఇంక కర్రీ అయితే మాత్రం చాలా బావుంది. అందులోనూ లేత కాయలు కదా! టేస్ట్ అయితే మాత్రం చాలా బావుందండి. ఇంక ఇదండి మా ఇంట్లో స్పెషల్ అయితే. మీరేం వంటలు చేసుకున్నారో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.